హైకోర్టు రాజధానికి తరలి రానుండడంతో అందుకు తగ్గ ఏర్పాట్లను సర్కారు ముమ్మరం చేసింది. నూతన సంవత్సరం ప్రారంభం రోజునే న్యాయమూర్తుల ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని విజయవాడ మున్సిపల్ స్టేడియంలో అట్టహాసంగా నిర్వహించనున్నారు. వచ్చే న్యాయమూర్తులు, ఉద్యోగులు, ఇతర అధికారులకు అన్ని వసతి సౌకర్యాలు కల్పించేలా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. అమరావతిలో సిటీ సివిల్ కోర్టు భవనం అందుబాటులోకి వచ్చేందుకు ఇంకా కొన్ని రోజులు సమయం పడుతున్నందున అంతవరకు హైకోర్టును విజయవాడ ముఖ్యమంత్రి కార్యాలయం వేదికగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి అనుబంధంగా హైకోర్టు పరిపాలనా సేవలకు R&B భవనంలో 10,000 చదరపు అడుగుల్లో కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇతర అవసరాలకు రాష్ట్ర ప్రభుత్వ అతిథి గృహాన్ని వినియోగించుకోనున్నారు. హైకోర్టు తరలింపు ఆదేశాలు తగిన సమయం లేకుండా వచ్చాయని భావిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు అయినా ఎలాంటి ఇబ్బందులు లేకుండా తాత్కాలిక సౌకర్యాలు కల్పించేలా అన్ని చర్యలు తీసుకుంటున్నారు. దీనిపై అడ్వకేట్ జనరల్, CRDA కమిషనర్, ఇతర ఉన్నతాధికారులతో ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహిస్తున్నారు. జనవరి నెలాఖరు లేదా ఫిబ్రవరి మొదటి వారం వరకు విజయవాడలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలోనే హైకోర్టు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. జనవరి 22 కల్లా అమరావతిలో హైకోర్టు తాత్కాలిక భవనాన్ని ఏర్పాటు చేస్తామని L&T ప్రతినిధులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. అవసరమైతే నెలాఖరు వరకు గడువు తీసుకుని అన్ని వసతులు సమకూర్చాలని వారికి సీఎం సూచించారు. హైకోర్టు పూర్తి స్థాయిలో అమరావతికి తరలివచ్చాక అక్కడ ఇంకా ఎలాంటి నిర్మాణాలు జరపడానికి వీల్లేదని స్పష్టం చేశారు. అంతవరకు కోర్టు హాళ్లు, జడ్జిల ఛాంబర్లు విజయవాడలోని సీఎం క్యాంపు కార్యాలయంలోనే ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కోర్టుని డిసిగ్నేట్ చేసి ఆ కోర్టు కంప్లీట్ చేసి ఆ బిల్డింగ్ మనం ముందే చెప్పాం. మనం నేను లెటర్ రాశాను, మేము రెడీ అయిపోతున్నాం, మీరు ఎప్పుడు ఇస్తే అప్పుడు చేస్తామని. వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చి ఒక 1 month 15 days 2 months టైం ఇచ్చి అందరూ ప్రిపేర్ కావాలి కదా. విభజన ఎట్లా చేశారు, ఆ షాక్ మళ్ళీ ఇచ్చారండి. 5 days అందరూ రావాలి. ఇప్పుడు వాళ్ళందరూ ఎంప్లాయీస్ అంతా షాక్ కింద తీసుకున్నారు, మేము ఎట్లా వస్తాము, మాకు ఇంకా కాలేదని. ఎవరికైనా సరే ఒక 10 రోజులు, 1 నెల ప్రిపరేషన్ కైనా, మెంటల్ ప్రిపరేషన్ కైనా స్కోప్ ఇవ్వాలి. దానికి కూడా ఇవ్వకుండా మీరు వెళ్ళండి, ఫస్ట్ కంతా వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఫస్ట్ కంతా ఇటు రావాలి. ఇప్పుడు ఎత్తుతున్నాం సీఎం క్యాంప్ ఆఫీస్. ఇప్పుడు మీరు ఒకటి చెప్పారు, వేరే బిల్డింగ్ ఒకటి ఉందని. ఆ పరిస్థితికి వచ్చాము. ఒక రాష్ట్రం పట్ల కేంద్రం ప్రవర్తించవలసిన తీరు ఇది. సీఎం క్యాంపు కార్యాలయంలో 10 కోర్టు హాళ్లను ఏర్పాటు చేయనున్నారు. హైకోర్టు జడ్జీలు, రిజిస్ట్రార్లకు నోవాటెల్ హోటల్లో బస ఏర్పాటు చేస్తున్నారు. అమరావతి పరిధిలో నిర్మిస్తున్న సిటీ సివిల్ కోర్టు కాంప్లెక్స్ ప్రారంభోత్సవానికి సుప్రీం చీఫ్ జస్టిస్ ను ఆహ్వానించాలని ప్రభుత్వం భావిస్తోంది. అమరావతికి వచ్చే న్యాయమూర్తులు, న్యాయవాదులకు అసౌకర్యం కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటామని సీఎం భరోసా ఇచ్చారు.